భూమి చాలా కోపంగా ఒట్టేసి, "చెప్పు పిన్ని, దేవుడి మీద ఒట్టేసి చెప్పు. ఆ సీఐ విక్రమ్ చావుకి నీకు ఎలాంటి సంబంధం లేదని ఒట్టేసి చెప్పు" అని నిలదీస్తూ ఉంటుంది. శరత్చంద్ర, కేపీ అందరూ కూడా అక్కడే ఉంటారు. అప్పుడు అపూర్వ, "దేవుడి మీద ఒట్టు. నేను చెప్పేది నిజం. ఆ సీఐ విక్రమ్ చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. దేవుడి మీద ఒట్టు" అని అపూర్వ చెప్తూ ఉంటే, భూమి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఆధారాలు కాదు కదా, ఆనవాళ్లు కూడా మిగలవు. అందుకే నేను ఇంత ధైర్యంగా దేవుడి మీద ఒట్టు వేసి మరీ చెప్పాను భూమి అని అపూర్వ మనసులో అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే అప్పుడే "ఎక్స్‌క్యూజ్ మీ" అంటూ పోలీసులు అక్కడికొస్తారు. "అపూర్వ గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం" అని పోలీసులు చెప్పడంతో, "మళ్ళీ ఈ భూమియే రిపోర్ట్ చేసిందా? చెప్పండి. ఈ భూమినే మళ్ళీ ఏదో నా మీద కంప్లెయింట్ ఇచ్చింది. అందుకే మీరు అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా" అని అపూర్వ అంటూ ఉంటుంది. "మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఈ భూమి మేడం కాదు. మీరు సీఐ విక్రమ్‌ని చంపమని పంపించిన పాండు సాక్ష్యంతో మేము ఇక్కడికొచ్చాము" అని ఇన్స్‌పెక్టర్ చెప్తూ ఉంటాడు. సీఐ విక్రమ్ చనిపోవడంతో ఆ కేసులో పాండుని పోలీసులు అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేసి ఉంటారు. బాగా కొట్టడంతో, "చెప్పరా చెప్పు, సీఐ విక్రమ్‌ని చంపింది ఎవరు" అని పోలీసులు నిలదీస్తూ ఉంటే, బాగా చావు దెబ్బలు తిన్న రౌడీ అపూర్వనే చంపమని చెప్పింది అని నిజం చెప్పేసి ఉంటాడు. అలా పాండు చెప్పిన సాక్ష్యంతోటే ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని ఇన్స్‌పెక్టర్ చెప్తూ ఉంటే, అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. "ఆధారం కావాలని అడిగావు కదా, సరిపోతుందా" అని భూమి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, "ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను కొట్టేస్తానంటూ" అపూర్వ భూమిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఇంకా అప్పుడే శరశ్చంద్ర భూమిని పక్కకు లాగేసి అపూర్వ చెంప పగలగొడతాడు. దాంతో అపూర్వ దేవుడి పటాల దగ్గర కింద పడిపోయి చాలా షాకింగ్‌గా, "బావా, నన్ను కొట్టావా" అని షాకింగ్‌గా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటే, "నిన్ను కొట్టడం కాదు, చంపేస్తాను" అంటూ శరత్చంద్ర లోపలికి వెళ్లి రివాల్వర్ పట్టుకు వచ్చి అపూర్వకి గురిపెడతాడు. దాంతో భూమి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, కేపీ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు.